హైదరాబాద్ విపక్షాలు వాయిస్ పెంచుతున్నాయి. పేదలతో ఆడుకుంటే పతనం తప్పదని బాధితులకు తాము అండగా ఉంటామని నేతలు ప్రకటించారు. అయితే ఈ విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతమని ఆరోపిస్తోంది సర్కార్. హైడ్రాపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతల కోసం ఓవైపు అధికారులు చర్యలు చేపడుతుంటే మరోవైపు హైడ్రా చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు నేతలు. నగరంలోని చైతన్యపురి సహా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ నేతలు బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అవసరమైతే 1,00,000 మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు కూలగొడుతుంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి కేర్ఫుల్గా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బ జాగిరి కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే 1,00,000 మందితో చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతనే వాళ్లను అక్కడి నుంచి తరలించాలని బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి అన్నారు. ప్రజలను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల జోలికి పోయి వాళ్ళ ఇల్లులు వాళ్ళు ఇస్తారా, మీరు ల్యాండ్ అక్విజిషన్ లో కొనుక్కుంటారా లేదా ఇంకేం చేస్తారా అనేది తర్వాత ప్రజల దగ్గరికి ఆ రోజు పోండి. కానీ ఈ ఇల్లులు కూలగొట్టి ప్రజలు రోడ్డు మీద వేసి ఏం సాధిస్తారంట నేను. అయితే హైడ్రా అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకటించారని గుర్తు చేశారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుందని, అక్రమ కట్టడాలైన ఇళ్లను కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. మూసీ పేదలకు పునరావాసం అని మరిచిపోయిన మీరు ఆర్భాటాలకు అట్టహాసాలకే పరిమితమై మీడియా కాన్ఫరెన్స్లకే పరిమితమైన మీరు కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీ మీద మొత్తం చేయరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం, ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం, ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు కోర్టులో హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది.